అందరికీ నమస్కారం. నేను ఈరోజు కోలారమ్మ టెంపుల్ దగ్గరున్నాను. ఈ వీడియో నేను ఎప్పుడు షూట్ చేశానంటే, నేను అంతరగంగకి ఎప్పుడైతే ఎళ్ళానో, అదే రోజు నేను కోలారమ్మ టెంపుల్‌ని, అలాగే సోమేశ్వర స్వామి టెంపుల్‌ని గాని దర్శించడం జరిగింది. సో, నేను అంతరగంగ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. ఆ వీడియో మిస్ అయ్యుంటే తప్పకుండా ఎళ్లి చూడండి. నేను ఇంకా కోలార్‌లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది తొందరలో. కాబట్టి మీరింతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కోలారమ్మ టెంపుల్ గురించైతే తెలుసుకుందాం. కోలారమ్మ టెంపుల్ నేను విన్న దాని ప్రకారం, అలాగే నేనెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న దాని ప్రకారం నాకర్థమైందేందంటే, కోలారమ్మ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ టెంపుల్. ఎందుకంటే ఇక్కడ లోకల్ గాడెస్‌కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, అలాగే పార్వతీదేవి అంశ అంటే ఇక్కడ మనం కోలారమ్మ టెంపుల్‌లో మనకి చాలా విషయాలున్నాయి. సప్తమాతృకలు గానివ్వండి, లోకల్ డైటీ అని చెల్లమ్మ అనేటువంటి ఒక డైటీ. ఆ డైటీ అనేది మనం స్కార్పియన్స్ అంటే తేళ్ళుతో అసోసియేట్ అయ్యి ఉండడం అనేటువంటి విషయం. ఇవన్నీ కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు. ప్లస్ ఈ టెంపుల్‌లో మనం దేవుణ్ణి డైరెక్ట్‌గా చూడకూడదు. ఎందుకంటే అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటారు కాబట్టి, ఆవిడని మనం డైరెక్ట్‌గా చూడ్డానికి వీల్లేదు. మనం అద్దంలో చూడాలి ఫస్టు. ఆ తర్వాత మళ్ళీ సైడ్‌కొచ్చి చూడాల్సుంటది ఆమెని డైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా ఆమెని ఈ టెంపుల్‌లో అయితే అస్సలు చూడలేము. సో, అది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. ఆ తర్వాత ఇదే టెంపుల్‌లో మనకు పక్కనే మనకి చెల్లమ్మ అనేటువంటి ఒక అమ్మవారుంటారు. ఆ అమ్మవారొచ్చి స్కార్పియన్ గాడెస్ అంటారు. అంటే తేళ్ళుకు సంబంధించినటువంటి అమ్మవారని. అంటే మీనింగ్ ఏంటంటే ఆహ్, కొద్ది సంవత్సరాల క్రితం ఈ తేళ్ళు, ఈ పాములు వీటి బారిన పడి చాలా వరకు మనుషుల్ని అవి కాటేసి చాలా వాళ్ళెక్కువ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులున్నాయంట. అలాంటప్పుడు ఆ చెల్లెమ్మ అనేటువంటి ఆవిడని పూజించి ఆమెని ప్రార్థించడం వల్ల వాళ్ళకి ఆ యొక్క పెయిన్ గానివ్వండి, ఆ తేళ్ళు మనల్ని కొరకడం అనేటువంటివి గాని చాలా తగ్గిందంట. సో, ఇక్కడ మీరు ఈ టెంపుల్‌లోకి వస్తే మీకు ఈ తేళ్ళకు సంబంధించినటువంటి ఫోటోస్ గానీ, ఆర్కిటెక్చర్ గానీ మీకెక్కువ కనిపిస్తూ ఉంటది. సో, అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. కొత్తగా అనిపిచ్చింది నాకు. ఎక్కడ నేనైతే ఇంతకుముందు చూడలేదు. సో, అలాగే సప్తమాతృకలున్నారు. అవి గూడా చాలా చాలా పెద్ద విగ్రహాలనమాట. అంటే మనం ఎళ్ళినప్పుడు అదొక డిఫరెంట్ వైబ్‌లోకి అది మనల్ని తీసుకెళ్ళింది. నన్నైతే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళిందనే చెప్పాలి. ఎందుకంటే అంత లైక్ ఒక కైండ్ ఆఫ్ పవర్‌ని నేను క్యారీ చేస్తున్నట్లు అనిపించింది నేను బయటకి వస్తున్నప్పుడు. సో, ఇంకా ఈ టెంపుల్‌కి సంబంధించిన విషయాలు, ఈ టెంపుల్‌లో ఫోటోస్ కానీ నేను ఇంకా ఈ ఈ ఈ వీడియోలో యాడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఇది ఎల్ షేప్‌లో ఉంటుంది ఈ టెంపులు. ఇక్కడ మెయిన్‌గా చూస్తే 3 గర్భగృహాల్లాగుంటాయన్నమాట. ఒక చోటొచ్చి అమ్మవారుంటారు. పార్వతీదేవి అంశ ఉగ్ర రూపంలో ఉంటారు. మనం అక్కడే ఆవిడని డైరెక్ట్‌గా చూడలేం. ఓన్లీ ఫస్ట్ మనం సైడ్ నుంచన్నా చూడాలి, లేదా మిర్రర్ నుంచన్నా చూడాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ కొంచెం లోపలికొచ్చామంటే అక్కడే చెల్లమ్మ అనేటువంటి ఒక టెంపుల్ ఉంటారు. అమ్మవారుంటారు. అక్కడ మనకి అక్కడే ఆవిడే లోకల్ గాడెస్ అనమాట. ఆవిడ దగ్గర మనకెక్కువ ఆర్కిటెక్చర్ విషయంలో చూసినా అక్కడ బొమ్మలన్నీ కూడా తేళ్ళు, స్కార్పియన్స్ ఉంటాయి. ఈ లోకలైట్స్ చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఇయర్లీ వన్స్ అక్కడ ఉన్నటువంటి తేళ్ళు, ఆమె పీఠం కింద ఉన్నటువంటివన్నీ గాని తీసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్లేస్‌లో పెడతారు అని చెప్పి విన్నాను. మీరెళ్తే ఖచ్చితంగా అక్కడ కొంచెం డీప్ అబ్జర్వేషన్ చేయండి. నేను లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు అంత ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు. మీరు ఖచ్చితంగా చేయండి. దానికి పక్కనే గూడా మనకి సప్తమాతృకలుంటారనమాట. అంటే 7 మదర్ గాడెసెస్ వారాహి అమ్మవారు, చాముండేశ్వరి అమ్మవారు అందరూ 7 గాడెసెస్ ఉంటారనమాట. చూడ్డానికి చాలా చాలా అంటే సమ్ కైండ్ ఆఫ్ వైబ్ అనమాట అది. పవర్‌ఫుల్ ఫీలింగ్ వస్తుంది మనకి. అంత పెద్ద విగ్రహాలు. మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరు బెంగుళూరులో ఉంటే. ఎందుకంటే విజిట్ చేయాల్సినటువంటి టెంపుల్స్‌లో కోలారమ్మ టెంపుల్ కూడా ఒక 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 గ్రేట్ టెంపుల్. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ అసోసియేట్ అయింది. లోకల్ గాడెసెస్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానివ్వండి, ఇదంతా ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ కల్చర్, అండర్‌స్టాండింగ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్స్. సో, మీరైతే దగ్గరలో ఉంటే బెంగుళూరుకి ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్‌ని విజిట్ చేయడానికి ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను.
ఇంకా మీకు ఈ కోలారమ్మ టెంపుల్ గురించి ఇంకేవైనా విషయాలు తెలుసుంటే వాటి గురించి ఖచ్చితంగా కమెంట్‌లో నాకు తెలియచేయండి. ఎందుకంటే తెలుసుకోవడానికి నేను చాలా ఇష్టపడతాను గాబట్టి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూస్తున్నందుకు ఖచ్చితంగా మీ అందరికీ థ్యాంక్ యూ ఎ లాట్. సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ టెంపుల్‌కి పక్కనే సోమేశ్వర స్వామి టెంపుల్ గూడా ఉంటది. మనం గమనిస్తే స్వామివారు ఉన్న చోట అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. కోలారమ్మ పార్వతీదేవి స్వరూపం అయితే పక్కనే సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. నెక్స్ట్ మన డెస్టినేషన్ సోమేశ్వర స్వామి టెంపుల్.